గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అంటే ఏంటి, దాని సింటమ్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వయసు వాళ్ళకు కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లం కనిపిస్తుంది. ఎందువల్ల అంటారు? అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ అండి. ఇందులో కీళ్ళు కండరాల నొప్పులకు సంబంధించి ఆర్థరాలజియాస్ అని ఉంటాయి, ఫైబ్రోమాల్జియాస్ అని ఉంటాయి, అండ్ ఆర్థరైటిస్ అనేటివి ఉంటాయి. సో కీళ్ళు కండరాల నొప్పులు జస్ట్ అప్పుడప్పుడు వచ్చి దానంతట అవే తగ్గిపోవడాన్ని జాయింట్ పెయిన్స్ కానీ ఇట్లా దానంతట అవే కారణం లేకుండా వచ్చి దానంతట అవే కొన్ని రోజులలో తక్కువైపోయి ఇలాంటి వాటిని ఆర్థరాలజియాస్ అంటారు. కొంతమంది వీక్నెస్ వల్లనో ఇంకా ఇతర కారణాల వల్లనో కండరాలు అనేటివి మజిల్ క్రాంప్స్ లాగా పట్టేయడము, నొప్పులు అనేటివి వచ్చి దానంతటవే తగ్గిపోవడం, దీన్ని ఫైబ్రోమయాల్జియాస్ అంటారు. సో ఆర్థరైటిస్ అనేటిది ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. ఇందులో కామన్గా చూసేటివి రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ పాలీ ఆర్థరైటిస్ అనేటివి ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకా ఎన్నో రకాల ఆర్థరైటిస్లు 100కి పైగా కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో కామన్గా మనకి రెగ్యులర్గా చూసే డిసీజెస్లో వచ్చేసి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, సో ఇట్లా ఎన్నో రకాల ఆర్థరైటిస్లు ఉంటాయన్నమాట. సో కామన్గా చూసే వాటిలో ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్. సో ఇందులో కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జనరల్గా ఎవరికైనా కూడా వయసు పైబడుతున్న వాళ్ళలో, అంటే ఏజ్ బాగా పెరుగుతున్న కొద్దీ జనరల్లీ 50 years పైబడ్డ వాళ్ళలో ఈ ఆర్థరైటిస్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం వల్లనో, మనం చేసే వర్క్ని బట్టి, ప్రొఫెషన్ని బట్టి ఎక్కువ మనం లాంగ్ జర్నీస్ చేయడము, లేదంటే పాస్ట్లో మనం ఎక్కువ ఏదైనా ఫ్రాక్చర్స్ కానీ, కింద పడడం కానీ, దెబ్బలు కానీ, స్ట్రెస్, శారీరక ఒత్తిడి ఎక్కువ ఉండే పనులు ఎక్కువగా చేయడము, లేదంటే కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో కూర్చొని నిలబడి ఉండడము, లేదంటే బరువులు ఎక్కువ మోయడము, లేదంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇలాంటి మన పాస్ట్లో ఇలాంటి హిస్టరీ ఉన్నట్లయితే ఇలాంటి కొన్ని కారణాల వల్ల కొంతమందికి 35 years 40 years నుంచే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే జాయింట్ల మధ్యన పెద్ద జాయింట్లకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ పెద్ద జాయింట్లు అంటే ఎగ్జాంపుల్ మోకాళ్ళు కావచ్చు, షోల్డర్స్ కావచ్చు, లేదంటే తొంటి కావచ్చు, ఇంకా ఇతర జాయింట్స్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బోన్స్లో అరుగుదల అనేది ఏర్పడుతుంది. అంటే బోన్స్లో ఉండాల్సిన ఆయిల్, జిగురు అనేది తగ్గిపోవడము, బోన్స్లో మెత్తదనం అనేది రావడము, తర్వాత బోన్స్ చుట్టూ ఉండాల్సిన మెత్తటి పొరలు అనేటివి రఫ్గా అయిపోయి ఎగుడు దిగుడుగా ఫామ్ అయిపోయి, అంటే కార్టిలేజ్ అనే సబ్స్టెన్స్ అనేది పూర్తిగా పల్చబడిపోవడం, ఇలాంటి వాటి వల్ల జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉండడం, వాపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఇలానే ఉంటే పోస్చరల్ డిఫరెన్సెస్, అంటే మనం నిలబడి ఉండడంలో పొజిషన్ అనేది చేంజ్ కావడం, నడక అనేది చేంజ్ కావడం, రాను బోన్స్ అనేటివి వంకర్లు పోవడం, బౌల్ లెగ్స్ లాంటివి ఫామ్ కావడం, ఇంకా దానివల్ల మనం ఎక్కువ స్ట్రెయిన్కి గురైనా, కొంచెం చిన్న కింద పడ్డ ఫ్రాక్చర్స్ వరకు కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో స్టేజెస్ని బట్టి ఏ గ్రేడ్లో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా హోమియో మెడిసిన్స్ యూ కెన్ ట్రై అనమాట. అంటే ఓన్లీ హోమియో మెడిసిన్స్ ద్వారానే ఇది కంప్లీట్గా మన కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం మా దగ్గర ఉంది. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏమి ఇబ్బంది ఉంది? ఏం లేదండి, రోజు సాయంత్రం కాళ్ళు బాగా నొస్తున్నాయి. ఏజ్ ఎంత సార్? ఏజ్ 25 అండి. ఓకే సార్, ఎక్కడైనా టెస్ట్లు చేయించుకున్నారా? లేదు మేడం, రోజు అంటే బాడీ పెయిన్స్ టాబ్లెట్ వాడుతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది? 2 years నుంచి అండి. ఓన్లీ నొప్పులేనా, ఇంకా ఏదైనా జాయింట్లలో వాపులు కానీ, ఫీవర్ కానీ ఉంటుందా? ఫీవర్ ఏమి ఉండదండి, ఓన్లీ నొప్పులు బాగా తీపులు తీస్తుంటాయి. ఓకే సార్, దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఒకసారి కలవండి మీకు వీలైతే. మీకు నియరెస్ట్ మా హోమియోకేర్ బ్రాంచ్ ఎక్కడున్నా వెళ్ళొచ్చు. మీకు నియరెస్ట్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ నల్గొండ వాళ్ళకి. సో దీంట్లో మీకు ఏంటంటే ఈ కీళ్ళు మీ ఏజ్ గ్రూప్లో అంటే 25 yearsలో కీళ్ళు అరుగుదల అయితే రాకపోవచ్చు, కానీ కీళ్ళు కండరాల నొప్పులు అనేటివి ఉంటాయి సార్ కొంతమందికి. దీనికి గల కారణాలు చూసుకుంటే మీరు గమనించుకోండి. మీరు ఎక్కువ చేసే పనిని బట్టి, అంటే ఎక్కువ శారీరక శ్రమ ఉండే పని చేయడం వల్లనో, లేదంటే మీరు తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ అంటే పోషక పదార్థాలు ఉండే ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్లనో, ఇంకా కాల్షియం అండ్ విటమిన్ డి అనేది చాలా అవసరం అన్నమాట. విటమిన్స్, ప్రోటీన్స్ అనేటివి చాలా అవసరం బాడీకి. ఇవి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి సరిగా అందకపోతే కూడా
కీళ్ళు కండరాల నొప్పులు, తీపులు తీయడం, మంటలు కానీ, పొడిసినట్టుగా కానీ, కరెంట్ షాక్ కొట్టినట్టు కానీ బాగా లాగడం లాంటివి జరుగుతాయి. సో ఇవి నైట్ టైం ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం కొంచెం స్ట్రెస్ ఎక్కువైతే అంటే పని ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఇవి ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఇవేంటంటే ఈ 2 years నుంచి వస్తున్నాయి అంటే నెగ్లెక్ట్ చేయకండి సార్. ఇవి మళ్ళీ వేరే కీళ్ళ వాతం లాగా మారితే అది మళ్ళీ జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అంటే సఫరింగ్ అనేది ఉంటుంది. జీవితాంతం ఉండే సమస్యల్లాగా మారకుండా ఈ 2 years నుంచి ఉంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా లేట్ చేయకుండా ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈఎస్ఆర్ అండ్ కాల్షియం, విటమిన్ డి పరీక్షలు చేయించుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా మందులు వాడితే ఇది శాశ్వతంగా తగ్గిపోయి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. యాక్చువల్గా నేను 2.5 months అవుతా ఉందండి. బైక్ యాక్సిడెంట్ లో పడ్డాను. ఓకే సార్. జస్ట్ పడేటప్పుడు ఏమైందంటే లెగ్ ట్విస్ట్ అయింది. సో దట్ నాకు అక్కడ ఎంఆర్ఐ స్కాన్ గట్రా తీసుకున్నాను. ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత కూడా తెలిసింది ఏంటంటే ఏసిఎల్ ఇంజురీ అన్నారండి. ఓకే సార్. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్? సో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లోపల ఇంజురీ పోవడానికి అని చెప్పేసి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ప్లస్ ఫిజియోథెరపీ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా ఉంది సార్? నడవగలుగుతున్నారా? ప్రస్తుతానికి నడవగలుగుతా ఉన్నాను, బట్ పెయిన్ అయితే ఉంటుంది లైట్ కన్నా. అది ఎన్ని రోజులు ఉంటుందంటారు? అసలు దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు బై యూజింగ్ హోమియో? ఓకే సార్, చెప్తాను సార్. అయితే ఏసీఎల్ టియర్స్ కానీ ఏసీఎల్ ఇంజురీస్లో కానీ మనకి ఏంటంటే కొన్ని సర్జికల్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ద్వారా అండ్ ఫిజియోథెరపీ సపోర్ట్ ద్వారా, హోమియో మెడిసిన్స్ ద్వారా అది కంప్లీట్ రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, మన బాడీలో ఏ పార్ట్కైనా ఒక సింపుల్ ఇంజురీస్ కానీ, దెబ్బలు కానీ, సో ఇలాంటివి జరిగినప్పుడు బాడీ రెసిస్టెన్స్ పవర్ ద్వారా అది నార్మల్గా మన మందులు వాడినా వాడకపోయినా హీలింగ్ కెపాసిటీ అనేది బాడీకి ఉంటుంది. అయితే కొంతమందికి ఏంటంటే సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు మెడిసిన్ సపోర్ట్ తీసుకోవాలి. అయితే ఈ ఏసీఎల్ అనేది ఏంటంటే మనకి మోకాళ్ళ చుట్టూ అది ఏ సైడ్ అయినా కూడా కొన్ని లిగమెంట్స్ సపోర్టివ్గా మజిల్స్ అండ్ లిగమెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అది యాంటీరియర్, పోస్టీరియర్, లేటరల్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే ముందు నుంచి, సైడ్స్ నుంచి, వెనకాల నుంచి, అది మీడియల్ సైడ్, లేటరల్ సైడ్, అంటే మధ్యలో నుంచి అండ్ సైడ్ అవతల వైపు సైడ్లో నుంచి. అయితే దీనికి లిగమెంట్స్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఎక్కువ శాతం లెగ్ ట్విస్ట్ అయినప్పుడు, లేదంటే కాలు మడతబడి కింద పడ్డప్పుడు, యాక్సిడెంట్స్ అప్పుడు, తెలియకుండా స్లిప్ అయినప్పుడు, ఇలాంటి వాటిలలో ఆ ఏసీఎల్ టిఆర్ లేదంటే ఏసీఎల్ ఇంజురీస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. కంప్లీట్ ఏసీఎల్ టిఆర్ ఇంకా ఇతర లిగమెంట్స్ టిఆర్ అయితే అప్పుడు మనం సర్జికల్ ఉంటాయి. కానీ ఏంటంటే ఆల్రెడీ మీకు రికవరీ అనేది వచ్చింది. బట్ ఏంటంటే మీరు ఎక్కువ సడన్ మూమెంట్స్కి గురైనా, లేదంటే సడన్ మూమెంట్స్ ఉన్నా, లేదంటే సివియర్గా జర్నీలు, లేదంటే కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో ఉండడం, ఇలాంటివి చేసినట్లయితే కొన్నిసార్లు ఆ లిగమెంట్ ఆల్రెడీ ఇంజ్యూర్డ్ ఉంది కాబట్టి మళ్ళీ అది దానికి ఇంజురీ వల్ల టిఆర్ అయ్యే అవకాశం, లేదంటే ఇంకా ఇంజురీ మజిల్ టోన్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మీరు హోమియో సపోర్ట్ తీసుకోవచ్చు సార్. న్యాచురల్గా లోపల హీలింగ్ అయ్యి లిగమెంట్స్ అండ్ మజిల్ టోన్ అనేది పెరిగి దాని కెపాసిటీ అనేది, స్టిఫ్నెస్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఒకవేళ అది అలాగే ఉంటే బోన్ కూడా అరుగుతుంది తొందరగా. కాబట్టి ఏంటంటే కంప్లీట్ రికవరీ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు హోమియోలో దొరుకుతుంది సార్. మీ దగ్గర ఉన్న ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దాంతోపాటు స్లైట్ ఎక్సర్సైజ్ అండ్ మేనేజ్మెంట్ మేము చెప్తాము. కొన్నాళ్ళ పాటు మీకు ఇబ్బంది ఉన్నట్లయితే నీ క్యాప్స్ కూడా యూస్ చేయండి. ఓన్లీ విత్ ఇంటర్నల్ మెడిసిన్స్ మీకు అది కంప్లీట్ రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. సో ఇందాక మీరు మోస్ట్ కామన్గా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చెప్పారు. సో డిఫరెంట్ టైప్స్ లైక్ ర్యూమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, గాటి ఆర్థరైటిస్ కానివ్వండి, దాని గురించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పండి. సో ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసు పైబడుతున్న వాళ్ళలో వచ్చే వాటిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నాం. దీనికి ట్రీట్మెంట్, కంప్లీట్ రికవరీకి ట్రీట్మెంట్ ఉంది. కొంతవరకు జిగురు ఇంప్రూవ్ కావడానికి అండ్ కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్కో, స్మూత్ అవ్వడానికి. సో ఇంకా అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటివి ఉంటాయి, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఇట్లా ఎన్నో రకాల ఇతర ఆర్థరైటిస్లు, పాలీ ఆర్థరైటిస్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే రక్తంలో కొన్ని చెడు పదార్థాలు అంటే రుమటైడ్ ఫ్యాక్టర్ అనేటివి, సి రియాక్టివ్ ప్రోటీన్, తర్వాత ఏఎస్ఓ, ఇలాంటివి కొంచెం పాజిటివ్గా రావడం, ఎక్కువ శాతం ఉండడం వల్ల జాయింట్స్లో వాపులు కానీ, నొప్పులు కానీ, వంకర్లు పోవడం కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో మనకేంటంటే కొన్నిసార్లు లైఫ్ లాంగ్ అది ఉంటుంది అండ్ ప్రాణానికి కూడా హాని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఫస్ట్ స్టేజెస్ నుంటే మీరు ఫస్ట్ హోమియో ఆప్షన్ తీసుకోవాలి. ఇతర మెడిసిన్స్ వాడినా కూడా హై స్టిరాయిడ్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇలాంటివి మీరు అదర్ మెడిసిన్స్ వాడినా కూడా అవి లైఫ్ లాంగ్ వాడితే మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడం, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సైమల్టేనియస్గా మీరు హోమియో మెడిసిన్స్ ఏ స్టేజ్లో ఉన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే సైమల్టేనియస్గా మీరు
మీరు ఇతర మెడిసిన్స్తో వాడడం వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తున్న కొద్దీ ఇతర మెడిసిన్స్ని మెల్లమెల్లగా తగ్గించుకొని ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో రికవరీ అనేది వస్తుంది, ఇన్స్టంట్ రిలీఫ్ కూడా ఇస్తాము. అలాగే దానివల్ల వచ్చే దుష్ఫలితాలను కూడా మన మెడిసిన్ హోమియో మెడిసిన్ అనేది క్లియర్ చేస్తుంది. అలా రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీకు ఆ బ్లడ్ రిపోర్ట్స్లో నార్మల్ వచ్చి మెల్లమెల్లగా మీకు రికవరీ అనేది కంప్లీట్గా ఉండి అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇంకా గౌటీ ఆర్థరైటిస్లో ఆ రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువ శాతం ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, మాంసాహారం ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఇంకా శాకాహారంలో కూడా కొన్ని పదార్థాలు పడని వాళ్ళకి ఇవి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర కానీ, టమాటా కానీ, బీన్స్ కానీ, లేదంటే ఇంకా నాన్ వెజిటేరియన్స్ కానీ, ఆర్గాన్ మీట్ కానీ, రెడ్ మీట్ కానీ, సో ఇలాంటివి ఆల్కహాల్ స్మోకింగ్, పాన్ గుట్కా ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి అది పడక అది రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి పెరిగిపోయి ఒక ఉప్పు గల్లలాగా ఒక క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి కాలి బొటన వేలులో ఎక్కువ శాతం ఇది వస్తుంది. ఇంకా అదర్ జాయింట్స్లో కూడా రావచ్చు. అది చేరిపోయి చాలా సివియర్ పెయిన్, అడుగుదీసి ఏలేని పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. దీనికి కూడా హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల ఇది కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బ్యాలెన్స్డ్ స్టేట్కి వస్తాయి. ఇంకోటి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఏంటంటే ఇది ఒక చర్మ సమస్య, సోరియాసిస్ అనేది. ఈ చర్మ సమస్య కూడా ఒక మొండి వ్యాధి. ఒకసారి వస్తే దాదాపుగా చాలా సంవత్సరాలు లేదంటే లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం. ఇది నెగ్లెక్ట్ చేసినట్లయితే జాయింట్ పెయిన్స్, జాయింట్స్ చుట్టూ ఉండే పొరలను కూడా డ్యామేజ్ చేసి జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా కంప్లీట్గా రికవరీ అయ్యి అలాంగ్ విత్ సోరియాసిస్ అండ్ జాయింట్ పెయిన్స్ కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే నాకు చాలా అదే మేడం చెప్తుంది కానీ నాకు చాలా బాగా లేస్తుంది మేడం. ఏమి ఇబ్బంది ఉంది సార్? ఎన్నెంత నొప్పి లేస్తుంది మేడం బాగా ఫుల్. సార్ ఒకసారి క్లారిటీగా చెప్పండి. అదే నాకు 23 ఇయర్స్ మేడం ఏజ్. ఓకే, 23 ఇయర్స్ ఏజ్ ఉంటే ఇప్పుడేమో నాకు వెన్నెముక నొప్పి బాగా లేస్తుంది మేడం. ఎప్పటి నుంచి సార్? బాగా 2 ఇయర్స్ అవుతుంది, 1 ఇయర్ అవుతుంది మేడం. ఈ 1 ఇయర్ లోనే బాగా ఫుల్ ఎక్కువ నొప్పి లేస్తున్నాయి మేడం, మోకాళ్ళు బాగా. మీరు ఏం పని చేస్తారు సార్? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా మేడం. ఇప్పుడు ప్రస్తుతం కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా మేడం. ఓకే సార్, ఏమైనా ఎక్కడైనా చూయించుకున్నారా? రిపోర్ట్స్ ఏమైనా చేయించుకున్నారా? ఏం చూపించుకోలేదు మేడం ఇప్పటి వరకు. కొన్ని టాబ్లెట్లు కూడా ఏం మళ్ళీ నాకు దవాఖానలో కూడా ఏం పోలే కానీ మళ్ళీ ఫిట్నెస్గానే ఉన్నా మేడం. అంటే ఇక రన్నింగ్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా కానీ ఈ మోకాళ్ళు ఈ మధ్యలో నొప్పులు వేస్తున్నాయి మేడం బాగా ఫుల్. ఓకే సార్, వెన్నెముక కూడా బాగా నొప్పులు వేస్తున్నాయి మేడం. ఓకే 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 సార్. అయితే ఈ ఏజ్లో ఇవన్నీ రాకూడదు సార్. ఒకవేళ ఈ వెన్నుపూస సమస్యలు అనేటివి ఏజ్తో రిలేషన్ లేకుండా కూడా యంగ్స్టర్స్లో కూడా, టీనేజర్స్లో కూడా, పిల్లలలో కూడా మనం చేసే పనులను బట్టి మీకు తెలియకుండా ఎప్పుడైనా మీకు ఇంతకు ముందు స్లిప్ అవ్వడం కానీ, పనులు చేసినప్పుడు, జర్నీ చేసినప్పుడు అది స్లిప్ అయిన ఒత్తిడి అనేది ఎక్కువ పడడం వల్ల వెన్నుపూసలు వీక్ ఉన్న వాళ్ళల్లో, అండర్ వెయిట్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఆహారం సరిగ్గా తీసుకొని వాళ్ళకి, కాల్షియం, విటమిన్ డి అనేది తక్కువ ఉన్న వాళ్ళకి వెన్నుపూస మీద ఒత్తిడి ఎక్కువ పడ్డప్పుడు ఆ వెన్నుపూసలు అనేటివి కదలడం వల్ల, మధ్యలో ఉన్న నరాలు ఒతకపోవడం వల్ల మనం ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు నడిచినా, నిలబడ్డా, వంగిలేసినా, కొంచెం జర్నీ చేసినా చాలా సివియర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నడుము కింద భాగంలో కానీ అది ఏ పార్ట్కి ఎఫెక్ట్ అవుతే ఆ పార్ట్లో సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఇదేంటంటే మందులు వాడినప్పుడు తగ్గడం, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గడం, మళ్ళీ రిపీట్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. దీనికి కొన్ని రోజులు హోమియో మెడిసిన్స్ వాడితే సరిపోతుంది సార్. బట్ ఎందుకైనా మంచిది, ఇదేమైనా డిస్క్ ప్రాబ్లం ఉందా, వెన్నుపూస సమస్యనా, లేదంటే సింపుల్ జాయింట్ పెయిన్సా అనేది చూసుకోవాలి సార్. దానికోసం ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఒకసారి ఎగ్జామినేషన్ చేసి జస్ట్ సింపుల్ పెయిన్స్ అయితే ఫ్యూ డేస్ వరకు రెగ్యులర్గా హోమియో మెడిసిన్స్ వాడితే మీకు ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గిపోయి ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటుంది. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నా ఏజ్ 23 ఇయర్స్ మేడం. ఓకే సార్. మేడం కాళ్ళు మడవలు బాగా పెయిన్ వస్తాయి మేడం. ఉదయాన్నే పడుకొని లేవగానే మడవలు పెయిన్ ఉంటాయి. ఓకే, ఎక్కడైనా చూయించుకున్నారా సార్? మేడం నల్గొండ మేడం. ఎక్కడైనా చూయించుకున్నారా సార్? లేదు మేడం, ఎక్కడ చేయించుకోలేదు. ఓకే సార్, చెప్తాను. దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్. ఈ మెడిమల్ నొప్పులు, లేదంటే కాలు అరిపాదంలో వెనుక భాగంలో హీల్ పెయిన్ కానీ, యాంకిల్ పెయిన్స్ కానీ, ఇవి కామన్గా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ అయితే ఓల్డ్ ఏజ్లో వస్తాయి. కానీ యంగ్స్టర్స్లో కానీ 20+ ఉన్న వాళ్ళలో, 30+ ఉన్న వాళ్ళలో ఇవి ఏంటంటే వాటిని గుర్రపు మూతులు, గుర్రపు డెక్కలు అని కూడా అంటారు సార్. ఇవి కామన్గా కాల్షియం తక్కువ ఉండడం వల్ల అక్కడ బోన్ అనేది కొంచెం పెరగడము, లేదంటే దాని చుట్టుపక్కల ఉన్న ఫేషియా లేకపోతే ఏదైతే మజిల్ లేయర్స్ ఉంటాయో అవి వాపుకు గురి కావడం వల్ల కూడా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మూమెంట్లో సివియర్ పెయిన్ అనేది ఉంటుంది, అడుగు వేయలేము.
అది కొంచెం నడవడం అలాంటివి చేస్తే అది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇది ఒకసారి స్టార్ట్ అయితే అంత తొందరగా తగ్గదు సార్. ఉపశమనానికి మాత్రం మీకు సివియర్ పెయిన్ ఉంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కాలు పెట్టుకోవచ్చు. దీనికి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోలో. లెడంపాల్ 230 డోసెస్లో, లేదంటే ఎపిస్ 200 డోసెస్లో, ఇంకా ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి. అయితే అందులో మీ లక్షణాలను బట్టి మీకు సెట్ అయ్యే మందు రెగ్యులర్గా వాడితే ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ రికవరీ ఉంటుంది. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, విశాల్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే సార్. మేడం నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా మేడం. విశాల్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గించాను మేడం. చెప్పండి, సమస్య చెప్పండి. మేడం నాకు ఐబిఎస్ అండి, అంటే గ్యాస్ ట్రబుల్. మేడం అర్థమైతే ఐబిఎస్ ప్రాబ్లం. పర్లేదు చెప్పండి సార్, ఏమి ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి, నేను చెప్తాను. మేడం నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఒక 8 months కోర్స్ తీసుకొని మానేసిన మేడం. ఓకే సార్. మళ్ళీ ఇప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ హోమియోపతిలో మన హోమియోకేర్ లో పర్మనెంట్ సొల్యూషన్ మెడిసిన్ ఉందని విన్నాను మేడం. ఓకే సార్, నేను చెప్తాను. అయితే మీకు మన దాంట్లో ఐబిఎస్ లో రాకుండా మెడిసిన్ ఉంటుందా లేదా? నేను చెప్తా సార్. అయితే మీకు ఐబిఎస్ లో డయేరియా లాగా ఉందా, కాన్స్టిపేషన్ లాగా ఉందా, ఆల్టర్నేటివ్ గా కాన్స్టిపేషన్ అండ్ డయేరియా ఉందా? నాకు ఏంటంటే టైం టు టైం ఫుడ్ లేకపోతే గ్యాస్ ప్రాబ్లం అవి బ్యాక్ నుండి ఇట్లా ఫ్రెష్ అయినట్టు అవుతుంది మేడం. ఓకే సార్, చెప్తాను నేను. ఈ ఐబిఎస్, ఐబిడి అనేటివి ఏంటి అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అండ్ ఇరిటబుల్ బవెల్ డిసీజ్ అనేటివి ఉంటాయి సార్. ఇది ఏంటంటే ఎక్కువ టెన్షన్, యాంగ్జైటీ, ఆందోళనకు గురయ్యే వాళ్ళకి, సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి, ఇంకా కొన్ని ఇతర సమస్యలలో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో, పేగు లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇలాంటి కొన్ని కారణాల వల్ల మన మైండ్ నుంచి, బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ లోపాల వల్ల ఈ నర్వస్ ఇరిటేషన్ అనేది జరగడం వల్ల, పేగు లోపల ఎక్కువ కదలికలు రావడం వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా కాలంగా ఉన్న వాళ్ళలో టైంకి ఫుడ్ తినకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, టెన్షన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో పేగులో ఎక్కువ నరాల ఇరిటేషన్ వల్ల కదలికలు అనేటివి ఎక్కువైపోవడం వల్ల కింద నుంచి గ్యాస్ కానీ పైనుంచి తేన్పులు కానీ ఒక లాగినట్టుగా ఏదో చెప్పలేని డిఫికల్టీ అండ్ డిస్కంఫర్ట్. కొంతమంది వెంటనే లేదంటే తాగిన వెంటనే మోషన్కి వెళ్ళడం, అది కంప్లీట్గా లేకపోవడం, రోజుకి 4-5 సార్లు 10 సార్లు వెళ్ళడం, సో మళ్ళీ రిపీట్ కావడం, ఒక 2-3 రోజులు లూజ్ మోషన్స్, లేదంటే దాని తర్వాత మళ్ళీ టైట్గా రావడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఐబిఎస్లో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడల్ టెండెన్సీ వరకు కూడా వెళ్ళే అవకాశం దీంట్లో ఉంటుందన్నమాట. అయితే దీనికి హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది సార్. సో ఇదేంటంటే కొంచెం లాంగ్ టర్మ్గా మెడిసిన్స్ వాడుతూ మేము చెప్పేటివన్నీ పాటించుకున్నట్లయితే మీకు కారణాలు ఏంటి అనేది తెలుసుకొని పర్ఫెక్ట్ మెడిసిన్ అనేది మేము ఇస్తాము, ఇంటర్నల్ మెడిసిన్స్. దానివల్ల ఏంటంటే మీకు కారణం ఏదైనా కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదంటే ఇంకా యాంగ్జైటీ కావచ్చు, టెన్షన్ కావచ్చు, లేదంటే గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్మనెంట్గా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాం. సో ఆర్థరైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి. సో ఆర్థరైటిస్లో ఏ రకమైన ఆర్థరైటిస్, తర్వాత దాని లక్షణాలు, ఎంత డీప్గా ఉంది డిసీజ్ అనేది చూసుకొని కేస్ స్టడీ ద్వారా మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, రోగ లక్షణాలు అవన్నీ పరిగణనలోకి తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీద మీ కాన్స్టిట్యూషన్ థెరపీ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. అంటే హోమియోలో ఎన్నో రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఆర్థరైటిస్లో కాలోఫిల్లం అని, తర్వాత రస్టాక్స్ అని, బ్రయోనియా అని, క్యాల్కేరియా ఫ్లోర్, క్యాల్కేరియా ఫాస్ అని, ఎపిస్, లెడంపాల్, ఇట్లా ఎన్నో రకాల మెడిసిన్స్ ఉంటాయి, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. సో అందులో ఆ లక్షణాలను బట్టి ఆ ఆర్థరైటిస్కి, ఆ పర్సన్కి ఏది సూటబుల్ అవుతుందో చూసుకొని ప్రాపర్ డోస్లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారా ఇంకా కొంత మేనేజ్మెంట్, డైట్ అండ్ మేనేజ్మెంట్ చెప్తాము. ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఆ ఆర్థరైటిస్ ఆర్ జాయింట్ పెయిన్స్, పాలిఆర్థరైటిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటిలో నుంచి మీరు కంప్లీట్ రికవరీ వచ్చేస్తుంది. జాయింట్స్ రిపేర్ అవుతాయి అండ్ మజిల్ టోన్ పెరుగుతుంది, జాయింట్స్లో జిగురు ఇంప్రూవ్ కావడం, లేదంటే జాయింట్స్ చుట్టూ ఉండాల్సిన మెత్తటి పొరలు, కార్టిలేజ్ అనేది స్మూత్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత బోన్స్, ఇంకా ఆస్టియోపినియా, ఆస్టియోపోరోసిస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా బోన్ అనేది గట్టిపడే అవకాశం ఉంటుంది, అంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఇన్స్టంట్ రిలీఫ్ మెడిసిన్స్ ఇస్తూనే కంప్లీట్ క్యూర్ అయ్యే మెడిసిన్స్ అనేటివి రెగ్యులర్గా వాడుతుంటే కంప్లీట్ రికవరీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాది మొఖాలు ఉన్నప్పుడు మేడం. చెప్పండి. ఏజ్ ఎంత సార్? మా 55 years. ఓకే సార్, ఏమైనా రిపోర్ట్ చేయించుకున్నారా? చూపించుకున్నాం మామూలుగా. ఎట్లా ఉంది సార్? ఏం తక్కువ లేదు మేడం, అట్లనే ఉంది. సరే సార్, ఈ ఏజ్ గ్రూప్లో 50 years దాటిన వాళ్ళలో మోకాలు నొప్పులు అనేటివి, వీటిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు సార్.
సో ఇవేంటంటే జనరల్గా 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో మనం ఇంతకుముందు చేసిన పనుల ఎఫెక్ట్ వల్ల శారీరక ఒత్తిడి, మీరు ఇంతకుముందు ఏదైతే ఎక్కువ వంగి లేవడం కానీ, కూర్చొని పనిచేయడం కానీ, జర్నీలు కానీ ఏదైతే వర్క్ చేశారో, ఇంకా మీరు వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నా, ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా, ఈ ఏజ్లో ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, కాల్షియం విటమిన్ డి అనేది తక్కువ ఉండడం వల్ల మీరు కొంచెం ఎక్కువసేపు కూర్చున్నా, నడిచినా, మెట్లకి దిగినా, కింద కూర్చోవాలన్నా, కాలు మడత పెట్టాలన్నా ఈ విపరీతమైన ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ మోకాళ్ళ మధ్యలో మన బాడీ స్ట్రెస్, వెయిట్ అంతా మోకాళ్ళు, మెడ, నడుము కింద, మోకాళ్ళు, అరిపాదాల మీద ఎక్కువ పడుతుంది. అయితే ఎక్కువ శాతం మోకాళ్ళలో అరుగుదల అనేది ఏర్పడుతుంది. అరుగుదల అంటే మోకాళ్ళ మధ్యలో ఉండాల్సిన సైనోవియల్ ఫ్లూయిడ్, జిగురు అనేది, ఆయిల్ అనేది తగ్గిపోవడం, కొంతమందికి పూర్తిగా ఎండిపోవడము, తర్వాత మోకాలు చుట్టూ ఉండే మెత్తటి కార్టిలేజ్ పొర అనేది పలచబడిపోవడం, రఫ్గా ఫామ్ అయిపోవడం, ఆ బోన్ అనేది షార్ప్ ఎండ్స్ తోటి ముళ్ళలాగా ఫామ్ అయిపోయి అది మూమెంట్ అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి రాపిడి ఎక్కువ ఏర్పడడం వల్ల పెయిన్స్ ఏర్పడతాయి. అయితే ఇవి మందులు వాడినప్పుడు తగ్గుతుంటాయి, లేదంటే రెస్ట్లో ఉన్నప్పుడు తగ్గుతుంటాయి. కొంచెం ఎక్కువ నడిచినా ఇది ఎక్కువ ఇబ్బంది అవుతుంది, మందులు ఎఫెక్ట్ అయిపోగానే మళ్ళీ పెయిన్స్ వస్తాయి. ఇవి జీవితాంతం కంటిన్యూ అవుతుంటాయి. అయితే ఇలాంటి వాటికి మీరు హోమియో కేర్లో ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓన్లీ హోమియోలోనే ఇది కంప్లీట్ క్యూర్ అవుతుంది సార్. ఒకసారి మీరు లేటెస్ట్ ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మందులు మీ ప్రాబ్లమ్ని బట్టి మొత్తం ఎగ్జామినేషన్ చేసి ప్రిస్క్రైబ్ చేస్తాం. కొన్నాళ్ళు రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. వాడితే కంప్లీట్గా అందులో రిపేర్ అనేది జరిగి మార్పులు అనేటివి వచ్చి మీకు పెయిన్ అనేది పర్మనెంట్గా తగ్గుతుంది. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, సమస్య చెప్పండి. మేడం నాకు ఒక కాలు లాగుతుంది. అయితే ఇది వేస్తే టీబీ ఇన్ఫెక్షన్ అని ఇచ్చారు మేడం. ఏ జాయింట్స్కి సార్? ఇట్లా రెండులో నుంచి వెళ్ళి లాగుడు. ఓకే, అయితే టీబీ ఇన్ఫెక్షన్ అని ఇచ్చారు మేడం. అది ఎంఆర్ఐ తీయించిన. ఎప్పటి నుంచి సార్? ఎంతకాలం అయింది? సంవత్సరం అవుతుంది మేడం. ఓకే, ఏమైనా మందులు వాడారా సార్? మస్తు మందులు వాడాను మేడం, ఇంగ్లీష్ మందులు వాడాను, ఏం తక్కువ లేదు. టీబీకి మందు వాడారా సార్ కోర్సు? అవును వాడాను, వాడినా కానీ తక్కువ అవుతలేదు మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది ఉంది మీకు? సౌండ్ వస్తుంది మేడం, కాలు సౌండ్ వస్తుంది, మొత్తం టక్ 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 సౌండ్ వస్తుంది. ఏజ్ ఎంత సార్ మీది? 24 ఉంటుంది మేడం. ఓకే సార్, 24 ఇయర్స్లో ఇది ఇన్ఫెక్షన్ వల్ల టీబీ అనేది ఓన్లీ ఛాతీకి లేదంటే శ్వాసకు సంబంధించే వస్తుందని కాదు సార్. జాయింట్లలో కూడా రావచ్చు, వెన్నుపూసకి రావచ్చు, ఇంకా వేరే ఆర్గాన్స్కి కూడా రావచ్చు. అయితే ఇదేంటంటే బ్యాడ్ లక్, మీద ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉండడం వల్ల, రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువ ఉండడం వల్ల ఆ బాడీ టెండెన్సీని బట్టి అది జాయింట్స్కి ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు టీబీ అనేది. దానివల్ల ఛాతీ నుంచి కూడా కొంతమందికి అదర్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని ఎఫెక్ట్ వల్ల కూడా వెన్నుపూస నొప్పి, మెడల్ నొప్పులు, నడుము కింద భాగంలో నొప్పులు, మోకాలు నొప్పులు, సౌండ్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి సార్. దీనికి తోడు మీరు వెయిట్ తక్కువ ఉండడము, లేదంటే ఎక్కువ ఉండడము, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, బోన్స్ అనేటివి మెత్తగా ఉండడం, కాల్షియం విటమిన్ డి లేకపోవడం వల్ల ఈ బోన్స్లో సౌండ్ రావడము, మనం ఏ పని చేసినా అలసటగా ఉండడము, ఫీవరిష్గా ఉండడము, మైండ్ ఫ్రెష్గా లేకపోవడము, తర్వాత పనులు అనేటివి ఫ్రీగా చేసుకోలేకపోవడం, ఇలాంటివి ఉంటాయి సార్. దీనికి హోమియోలో ట్రీట్మెంట్ ఉంది. మీరు ఒకవేళ టీబీకి కనుక పర్ఫెక్ట్గా మెడిసిన్ వాడినా కూడా ఇలా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు, పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్. అంటే మీ ఇమ్యూనిటీని పెంచి మీ లోపల ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా క్లియర్ అయ్యే విధంగా, అండ్ అది కీళ్ళకి ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయి బోన్స్ అనేటివి గట్టిపడి మళ్ళీ మీకు పెయిన్స్, సౌండ్స్ అనేటివి లేకుండా చేసుకోవచ్చు. ఆ సౌండ్స్ని క్రెపిటస్ అంటారు. ఇది కంప్లీట్ రికవరీ అనేది ఉంది. ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని ఇంకా లేట్ చేయకండి. లేట్ చేస్తుంటే మళ్ళీ అది ఒకవేళ నిజంగానే ఇన్ఫెక్షన్ లోపల ఉన్నట్లయితే ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి సార్. డెఫినెట్గా మీ ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం మా దగ్గర ఉంది. డాక్టర్, కొంతమంది చాలా ఇయర్స్ నుంచి ఆర్థరైటిస్తో సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళలో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ అనేటివే మొండి వ్యాధులు అనమాట. ఇవి ఒకసారి వస్తే దాదాపుగా లైఫ్ లాంగ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. కొన్ని రకాల ఆర్థరైటిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇక దాదాపుగా అవి లైఫ్ లాంగ్ ఉన్నట్టే అనమాట. ఇలాంటి వాళ్ళల్లో కొంతమంది చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. 10 years, 5 years, 15 years, 20 years, 30 years నుంచి కూడా సఫరింగ్ అనేది ఉంటుంది. మందులు వాడుతూనే ఉంటారు, కానీ వాడినప్పుడు తగ్గుతూ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇవేంటంటే నెగ్లెక్ట్ చేసిన కొద్దీ మందులు వాడినా కూడా జాయింట్స్ అనేటివి వంకర్లు పోవడం, డిఫార్మిటీస్ రావడం, సో దానివల్ల కొన్నిసార్లు ఫ్రాక్చర్లు అయిపోవడం, నడవలేని పరిస్థితి, పోస్చర్ అనేది మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోవడం, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇలాంటివి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా, అంటే మీకు తెలియక ఇన్ని రోజులు ఏదైనా ఇతర మెడిసిన్స్ వాడినా, లేదంటే మీకు ఇప్పుడే తెలిసినా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, చిన్న వాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా ఫస్ట్ ఆప్షన్గా మీరు హోమియో మెడిసిన్ తీసుకోండి. ఓకే, మీరు ఇతర మెడిసిన్స్ వాడినా ప్రాబ్లం లేదు, కానీ ఏంటంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి హోమియో ద్వారా క్లియర్ అవుతాయి.
మెల్లమెల్లగా హోమియో మెడిసిన్ కొంచెం లాంగ్ టర్మ్గా యూస్ చేస్తే జీవితాంతం సఫరింగ్ అనేది ఉండదు, ఇంకా డ్యామేజ్ కావు, జాయింట్స్ అనేటివి కంప్లీట్గా రిపేర్ అవుతాయి, డ్యామేజ్ అనేది తగ్గుతుంది, ఇతర మెడిసిన్స్ని మెల్లమెల్లగా తగ్గించుకొని కంప్లీట్గా స్టాప్ చేసుకునే అవకాశం హోమియోలో ఉంటుంది. దాని ద్వారా జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ అయ్యి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ పాటించాలంటారు, అలాగే డైట్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? సో ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్కి ఎక్కువ కారణాలు చూసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ వెయిట్ ప్రాబ్లం. అయితే ఇలాంటి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఆహారంలో ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే ఫైబర్ డైట్ తీసుకోండి, పీచు పదార్థాలు, తర్వాత ఆర్గాన్స్, మీట్ అండ్ నాన్ వెజిటేరియన్ కొంచెం తగ్గించుకుంటూ, ఆయిల్ ఫ్రైస్ ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటూ, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు కొంచెం తీసుకోవాలి, కాల్షియం విటమిన్ డికి సంబంధించినవి కొంచెం మంచిగా డైలీ డైట్లో తీసుకోవాలి. తర్వాత ఇంకా వెన్నుపూస సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, కొద్దిగా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళైతే నీ క్యాప్ సపోర్ట్ తీసుకోవచ్చు. మనం స్టూల్ సైజ్ కన్నా కిందకి కూర్చోకుండా చూసుకోవాలి, కింద కూర్చోకుండా, కింద పడుకోకుండా చూసుకోవాలి. వెన్నుపూస సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం, ఎందుకంటే వెన్నుపూసలు కూడా అరిగిపోయే అవకాశం ఉండదు, బ్యాక్ సపోర్ట్తో కూర్చోవాలి. ఎప్పుడు లేసినా ఒక సైడ్ మళ్ళీ చేతుల మీద లేవాలి, బ్యాక్ సపోర్ట్ ఉండాలి. తర్వాత ఎక్కువసేపు కూర్చునే జాబ్స్ అయితే మాత్రం ఏ జాబ్ అయినా కావచ్చు, కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకొని ఆ పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాలి. కాన్స్టెంట్గా మీరు సిట్టింగ్ జాబ్ అయితే హాఫ్ అన్ అవర్కి ఒకసారి పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ హోమియో మెడిసిన్స్ ట్రై చేస్తే కంప్లీట్ రికవరీ ఉంటుంది. సో ఓవరాల్గా ఆర్థరైటిస్ సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.